ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. ఈ యొక్క దేవుని మాటలను మనం గమనించినట్లయితే దేవుని యొక్క సువార్త మనం అంతకుముందు విన్నాం, ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క సువార్త విని విశ్వాసంలో బలపడాలని పౌలు భక్తుడు ఎఫెసీలు సంఘానికి తెలియజేయటం జరిగింది. సహోదరి సహోదరుడా, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు, వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా ముద్రింపబడితిరి. సహోదరి సహోదరుడా, క్రీస్తుని నమ్మడం వలన పవిత్రాత్మ ముద్ర పడుతుంది. అసలు పవిత్రాత్మ తానే ఆ ముద్ర. ముద్ర అంటే యజమానత్వాన్ని సూచిస్తుంది, మీకున్న దేవుని శక్తి సూచిస్తుంది. క్రీస్తులో ముద్రింపబడిన వారము మనం అపవాది సంబంధం కాదు. సహోదరి సహోదరులారా, దేవునికి చెందిన వారికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మ వారికి ఉండడం మరి దేనికంటే కూడా వారు ఆయనకు చెందిన వారని స్పష్టంగా సూచిస్తుంది. విశ్వాసులు క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారిలో నివసించేందుకు వస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం గమనించినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఒక కుటుంబంలో ఒక తల్లికి 10 మంది బిడ్డలు ఉన్నప్పుడు వారి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ తల్లి దుఃఖపడుతుంది. అదేవిధంగా సంఘం అంటే శరీరంలోని అవయవాలు. శిరస్సు క్రీస్తు. సంఘ సభ్యుల్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. సహోదరి సహోదరులారా, కాబట్టి సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చెప్పబడిన ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాగ్దానాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సేవలో పాలుభాగస్తులు అవ్వండి. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నారు అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి.
ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.